హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి హయత్ నగర్లో 177 గజాల అందమైన G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కట్టారు. అది కూడా మెయిన్ రోడ్కి, బిజీ ఉండే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఈ ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు చెప్పడానికి బిల్డర్ గారు మనతో ఉన్నారు. సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, బిల్డర్కి కాల్ చేయొచ్చు. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇల్లు లొకేషన్, ఇల్లు డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా హయత్ నగర్లో ఇలాంటి ఇల్లు కోసం చూస్తుంటే మాత్రం దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు బిల్డర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మల్యాద్రి గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నామండి. మంచి ఇల్లు తీసుకొచ్చారు మా ముందుకి. ఏడగట్టిన సూపర్ కడతారు ఇల్లు. అవును సార్. ఇల్లు క్వాలిటీషన్లో కాంప్రమైజ్ కాదు. క్వాలిటీలో తేడా ఉండదు. ఓకే, ఇల్లు లొకేషన్ ఎక్కడ ఉంది కరెక్ట్గా? ఇది ఎల్లారెడ్డి కాలనీలో రోడ్ నెంబర్ 7లో ఉంది. ఓకే, రోడ్కి సెకండ్ బిట్. రోడ్డుకి సెకండ్ బిట్. ఈ రోడ్డు ఎటు వెళ్తుంది? ఇది మన వినాయక నగర్లో కూడా మెయిన్ రోడ్కి వెళ్తాం. విజయవాడ హైవే టచ్ అవుతుంది. టచ్ అవుతుంది. ఇప్పుడు విజయవాడ హైవే చీకిటికి ఎంత కిలోమీటర్ ఉంటుంది? విజయవాడ హైవే నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది. మన పక్కనే బొమ్మల గుడి, పక్కనే బొమ్మల గుడి. వెళ్ళిపోవచ్చు. రోడ్ మెయిన్ రోడ్కి, కాలనీలో మెయిన్ రోడ్కి సెకండ్ బిట్. సెకండ్ బిట్ పక్కన బొమ్మల గుడి, మన పక్కన బొమ్మల గుడి, ఫేమస్ గుడి. ఫేమస్ గుడి. ఓకే, మన ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది? మన ఇల్లు వచ్చేసి 177 గజాల్లో ఉంది. ఓకే, ఫేసింగ్ ఏంటి? వెస్ట్ ఈస్ట్. ఇల్లు డైమెన్షన్స్ 26.5 60. 26.5 x 60 డైమెన్షన్స్. 60. ఇల్లు రోడ్, ఇల్లు ముందు రోడ్డు 25 ఫీట్ల రోడ్డు. సీసీ రోడ్ అయిపోయినట్టుంది. సీసీ రోడ్, డ్రైనేజ్ అయిపోయింది, కృష్ణ వాటర్ అయిపోయింది. సీసీ రోడ్డు ఉంది, మంచి వాటర్ ఉంది. ఓకే, ఎస్ఎఫ్టీ ఎంత వచ్చింది ఇల్లు? ఎస్ఎఫ్టీ వచ్చేసి 3200 ఉంది. 3200. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్లాన్ చేసినట్టు గ్రేట్. ఈ రోజుల్లో చాలా మంది లిఫ్ట్ వదిలిస్తుంది. బయట బాత్రూమ్ ఉంది, బయట బాత్రూమ్ ఉంది, కింద డబుల్ బెడ్రూమ్ కట్టారు. కింద డబుల్ బెడ్రూమ్, పైన త్రిబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ ఉంది, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్. పైన సంగతి పైన త్రిబుల్ బెడ్రూమ్, మొత్తం 5 BHK. ఇన్ కేస్ కింద రెంట్కి ఇచ్చామనుకో 2 BHK ఎంత వస్తుంది రెంట్? కింద వచ్చేసి 12,000 వస్తుంది. 12,000 రెంట్ వస్తుంది. రోడ్ సెకండ్ బిట్ కాబట్టి ఇన్ కేస్ మొత్తం పైన కూడా రెంట్కి ఇచ్చేస్తే, ఇన్ కేస్ పైన ఇస్తే ఒక 15,000 ఇస్తారు. 15,000 మధ్యలో వస్తుంది. అంతే ఈజీగా వస్తుంది. అంతే. ఓకే సార్, ప్రైస్ ఎంత చెప్తారు చెప్పండి? ఇది 2,15,00,000 చెప్తున్నాం. తగ్గుతుంది ఏమైనా? మాట్లాడదాం చూసి. అంతేనా? మేము క్వాలిటీ వాడాము, ఏ దృష్టికి ఇష్టం వాడాము. నీట్గా నెంబర్ 1గా ఇసుక తెచ్చి ఇసుకతోనే నీట్గా మనం ఓన్గా కట్టుకుంటే దానికంటే బాగా కడతాం. అది మనకి ఇక్కడ ఎన్నో ఇల్లు కట్టాము. బొమ్మల గుడి కాడ చాలా ఇల్లు కట్టాను. నాకు చాలా సీనియారిటీ ఉంది. 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కడుతున్నాను. ఇప్పుడు ప్రైస్ అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒట్టుగా ఉండరు, చుట్టుపక్కల మొత్తం కనుక్కుంటారు. వాళ్ళు కనుక్కున్నా కానీ మనకి మంచి ప్రైస్ ఉండాలి. మొత్తం కనుక్కోమని ఇక్కడ ఈ రోడ్డుకి ఎంత ఉంది గజం అని దాని లెక్కనే చెప్పారు మీరు. ఎక్కువేం లేదు, చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్యాంక్ లోన్ వస్తుంది ఇల్లుకి? బ్యాంక్ లోన్ నీట్గా వస్తుంది. 80% వస్తుంది, ఈజీ వస్తుంది. 80% ఈజీగా వచ్చు. ప్రొఫైల్ బాగుంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. కొంటే అంతకంటే 80% ఇస్తారు. 80% అయితే పక్కా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్యాద్రి గారు. ఇల్లు అయితే చాలా బాగా కట్టారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, బిల్డర్ గారు అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఒకసారి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, బిల్డర్ గారు మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అన్నారు కదా, అదే మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకి విజయవాడ హైవే కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడి వరకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇల్లుకు చేరుకోవచ్చు. ఈ కాలనీ వచ్చేసి మనకి ఎల్లారెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 7లో ఇల్లు ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. రెడీ టు మీ ఇల్లు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఈ ఇల్లు గురించి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాల్ చేయొచ్చు. ఎలివేషన్ కూడా అద్భుతంగా చేశారనమాట. మనం సొంతం కట్టుకున్న ఇంత మంచి ఎలివేషన్ చేసుకోలేము. అద్భుతంగా, చాలా చక్కగా, మంచి ప్లానింగ్తో, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా కట్టారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఒకసారి గేట్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. మంచి క్వాలిటీతో కట్టారు. ర్యాంప్ కూడా అద్భుతంగా హైట్ లేపారు కాబట్టి ఇల్లు ఎలివేషన్ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. కార్ రోడ్ ఈజీగా పాస్ కావడానికి చాలా బాగుంది. చూసుకోవచ్చు. ఇల్లు మొత్తం కూడా ఫ్లోరింగ్లో మనకి గ్రానైట్ వాడడం జరిగింది.
పార్కింగ్లో గ్రానైట్ ఉంది, అద్భుతమైన డిజైన్తో చాలా అద్భుతంగా చేశారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి బోర్ పాయింట్ అనమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ పడ్డాయి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టిస్తారనమాట. ఇంట్లో ఏ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు మీరు. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్ వేయడం జరిగింది, మంచి స్టీల్ రైలింగ్ ఉందన్నమాట. ఇటు వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ మీరు ఫిట్ చేసుకునే విధంగా లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. లిఫ్ట్ ప్రొవిజన్ పక్కనే మనకు బాత్రూమ్ ఉంది. మనకి మెట్ల కింద కూడా మంచి స్పేషియస్గా ఉందన్నమాట, ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఒక 3 కార్లు 2 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి సంప్ అన్నమాట. సో వాటర్ స్టోరేజ్కి ఏం ప్రాబ్లం లేదు, అండ్ వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది, ఫుల్ వాటర్ ఉన్నాయి. చూసుకొని పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో అద్భుతంగా ఉంది. చూసుకోవచ్చు మీరు. పార్కింగ్లో కూడా మంచి డిజైన్ పెయింట్స్ వేయడం జరిగింది, రాయల్ ప్లే వేయడం జరిగింది. ఏషియన్లో రాయల్ ప్లే ఉంటుంది కదా, అది వేయడం జరిగింది. ఒకసారి పార్కింగ్లో కూడా మీరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, అద్భుతమైన ఫాల్ సీలింగ్ ఉందన్నమాట. లేటెస్ట్ ప్రొఫైల్ లైటింగ్తో అద్భుతంగా చేయడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ ఒక్క విషయం చూసి చెప్పొచ్చు బిల్డర్ ఎంత క్వాలిటీతో కట్టడం జరిగిందో. మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. 177 స్క్వేర్ యార్డ్స్లో మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టారు. బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మెయిన్ డోర్ ఎంత అద్భుతంగా ఉందో. మంచి ఇండియన్ టేక్ వాడి మంచి చౌకట్లతో అద్భుతంగా చేశారనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, హార్డ్వేర్ కూడా చాలా బాగుందన్నమాట. చూస్తే ఇది ముట్టుకుంటే దీని క్వాలిటీ అర్థమైపోతుంది. అసలు లోపలికి వెళ్ళి ఈ 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇల్లు అయితే మంచి వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. హాల్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. వాస్తు ప్రకారం మనం ఇటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది. విండోస్ కూడా UPVC విండోస్ విత్ గ్రిల్స్తో ఉన్నాయి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది, డైనింగ్ ఏరియా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. చూసుకోవచ్చు టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక పెద్ద టీవీ పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్, డైనింగ్ ఏరియా, పూజ గది కలిపి ఉన్నాయి. 2 పోర్షన్ కాబట్టి ఇలా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, పూజ గది కూడా మంచి వాస్తు ప్రకారం చాలా బాగా కట్టారు. రెండు దగ్గర డోర్ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. ఇందులో మనకి కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకుని కిచెన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఫ్లోరింగ్లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. ఇల్లు అయితే మంచి క్వాలిటీతోని మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బయట కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు డోర్స్ చూసుకోండి. డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో పెట్టడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు సెల్ఫ్ ఇవ్వడం జరిగింది, లో రూఫ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. లేటెస్ట్ డిజైన్తో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. విండోస్ పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. లోపలికి అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇందులో మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది హయత్ నగర్లో ఉంది కాబట్టి స్కూల్స్, కాలేజెస్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మన చుట్టుపక్కల నియర్ బై అన్ని స్కూల్స్, కాలేజెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా ఉన్నాయి. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉందన్నమాట, అద్భుతంగా ఉంది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో మీరు చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఖర్చుకు వెనకాడకుండా మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి UPVC విండో విత్ గ్రిల్స్తోని ఇల్లు మొత్తం UPVC విండోస్ విత్ గ్రిల్స్ని పెట్టడం జరిగింది. ఇటు పక్కన చూసుకోండి, సెల్ఫ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనం కబోర్డ్స్ చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి, మనకి టైల్స్ ఎంత అద్భుతంగా వేశారు, చాలా బాగా వేశారనమాట. ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇది కూడా మనకి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ 2 BHK పోర్షన్ చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 BHK పోర్షన్ ఉంది. అది ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు మన బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగుంది. మనకి సెక్యూరిటీ పర్పస్ కూడా మంచి గ్లాస్ పెట్టడం జరిగింది. అది కూడా స్టీల్ రైలింగ్తో చాలా బాగుంది. ఖర్చుకైతే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. లోపల 3 BHK ఇంకా అద్భుతంగా ఉంది. బిల్డర్ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి అద్భుతంగా కట్టడం జరిగింది. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి వుడ్ కలర్ డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ అయితే. ఒకసారి ఫ్రెండ్స్ మెయిన్ డోర్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి క్వాలిటీ టేస్ట్ ఉన్న బిల్డర్ కాబట్టి
ఇంత మంచి మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది, మంచి గ్లాస్ ఫ్రేమ్స్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన కూడా గోడలకు కూడా గ్రానైట్ వేయడం జరిగింది. ఇల్లు మొత్తం గ్రానైట్తో నింపేశారనమాట. క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు. అండ్ గోడలకు కూడా రాయల్ ప్లే చేశారనమాట. మంచి కాస్ట్లీ కలర్ ఇది. రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి ఇల్లు అయితే నేను చూడలేదు. మంచి బిల్డర్, మంచి క్వాలిటీతో కట్టారు. మెయిన్ రోడ్ సెకండ్ బిట్లో హయత్ నగర్లో మంచి ప్రైమ్ లొకేషన్ ఇల్లు ఉంది. అసలు లోపలికి వెళ్ళి ఈ 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా హాల్ ఎంత అద్భుతంగా ఉందో. హాల్ ఎందుకు ఇంత అద్భుతంగా వచ్చిందంటే మనకి సింగిల్ పీస్ గ్రానైట్స్ వాడడం జరిగింది, అందుకే హాల్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఒక్కసారి మీరు ప్రొఫైల్ లైటింగ్ చూసుకోండి. మంచి లేటెస్ట్ ప్రొఫైల్ లైటింగ్స్తోని మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి చూసుకోండి, విండోస్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో. విండోస్ పెద్దగా ఇవ్వడం వల్ల లుక్ మంచిగా వస్తుంది. అదేవిధంగా మనకి వెంటిలేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో అయితే ఇంత పెద్ద విండోస్ అయితే ఎక్కడ చూడలేదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని, మంచి ఓపికతో చేయాల్సిన పని ఇది. ఇల్లు అయితే కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి, మనకి టీవీ పని కూడా చాలా పెద్దగా ఉంది. మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఇల్లు అయితే తయారవుతుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అటు పక్కన కిచెన్ ఉంటుంది. ఇటు పక్కన చూసుకుంటే ఒక వాల్కి ఎంత అద్భుతంగా చేశారో, చాలా బాగుంది. మస్తు ఖర్చుతో కూడుకున్న పని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కట్టారు. ఇది వచ్చేసి మనకి పూజ గది వాస్తు ప్రకారం పెట్టడం జరిగింది. 2 రొక్కల డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పూజ గది చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఒక వ్యక్తి కూర్చొని వారికి నిలబడి పూజ చేసుకునే విధంగా ఉంది. పైన కూడా వినాయకుడితో మంచి గ్లాస్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. మంచి ప్లానింగ్తో కట్టారు. మనం సొంతంగా కట్టుకున్న ఇంత అద్భుతంగా కట్టుకోలేము. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఒక 4 వ్యక్తులు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా చూసుకోండి, పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్. చూసుకోండి, మనకి ప్లాట్ఫామ్ కూడా ఎంత స్ట్రాంగ్గా తయారు చేస్తారు, మొత్తం గ్రానైట్ వాడి. చూసుకోండి, కిచెన్ కూడా 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్తోని. విండో కూడా ఇక్కడ కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. విండో కూడా సాధారణంగా అయితే ఇంత పెద్ద విండోస్ ఉందో, చిన్న విండో ఇస్తారు కిచెన్లో. ఇక్కడ పెద్ద విండో ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. చూసుకోవచ్చు, సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే లుక్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి వాష్ బేసిన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా ఫొటోస్ పెట్టుకునే విధంగా చూసుకోండి ఎంత మంచిగా డిజైన్ చేయడం జరిగిందో. ఫోటో పెట్టుకుంటే లైట్ పడే విధంగా లైట్ కూడా పెట్టడం జరిగింది. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి. బెడ్రూమ్ 1 నెంబర్ 1, 2, 3 బెడ్రూమ్స్ చూసే ముందు ఒకసారి చూసుకోండి, మనకి యూటిలిటీ ఏరియా ఇవ్వడం జరిగింది. బాల్కనీ ఇవ్వడం అనుకోవచ్చు. దీన్ని కూడా UPVC స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకోవచ్చు, వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి గ్రిల్స్ పెట్టడం జరిగింది సేఫ్టీ పర్పస్. ఇందులో కూడా మంచి గ్రానైట్, మంచి టైల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా, ఇంకేది పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంది, ఎందుకంటే మంచి ప్లానింగ్ ఉంది కాబట్టి బెడ్రూమ్స్ చాలా బాగా కుదిరాయి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, చాలా బాగుంది గెస్ట్ బెడ్రూమ్ కూడా. ఇందులో కూడా పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫొటోస్ పెట్టుకునే విధంగా మంచి ఫోటో ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి పైన కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. ఇందులో కూడా మనకి సరఫరా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. రెండింటిలో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇటు పక్కన చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ ఇది. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఉన్నదాంట్లో చాలా బాగుంది. టైల్స్ చాలా బాగున్నాయి, టైల్స్ అద్భుతంగా ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది టైల్స్. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోండి ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. ఇందులో కూడా మంచి పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద విండోస్ అయితే ఎక్కడ చూడలేదు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదాంట్లో చాలా బాగుంది. మొత్తం మీకు వర్క్ అంతా ఫినిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా చూసుకోండి ఎన్ని సెల్ఫ్లు ఇచ్చారో. కబోర్డ్స్ చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఓపికతోని, క్వాలిటీతోని అద్భుతంగా కట్టడం జరిగింది. ఇందులో కూడా చూసుకోవచ్చు, మీరు 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద విండో ఇచ్చారు, ఒక చిన్న విండో ఇచ్చారు. ఇది కూడా చూసుకోండి ఎంత హైట్ ఉందో. ఇంత పెద్ద విండోస్ ఇవ్వరు నార్మల్గా బిల్డర్స్ అయితే. చూసుకోవచ్చు మీరు, ఫాల్ సీలింగ్ కూడా ఇంట్లో కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ, కిటికీలు కానీ, స్విచ్చెస్ కానీ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. అద్భుతంగా ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ మీరు చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఇందులో కూడా టైల్స్ చాలామంది సగం వరకు వేస్తారు, వీళ్ళు మాత్రం టైల్స్ పై వరకు వేస్తారు. చూసుకోవచ్చు, అక్కడ కూడా ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, క్వాలిటీ విషయం అయితే కాంప్రమైజ్ కాలేదు. మంచి ప్లానింగ్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పార్కింగ్ చూశారు, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK చూశారు,
క్వాలిటీ విషయం అయితే కాంప్రమైజ్ కాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ అయితే మీకు బిల్డర్ చెప్పారు. బ్యాంక్ లోన్ గురించి పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, టెర్రస్ మీద చేరుకున్నాము. చూసుకోవచ్చు, మనకు పరగోలు ఇవ్వడం జరిగింది. పరగోలు కూడా అద్భుతంగా ఉంది. ఈ పరగోల్లో కూడా మంచి లైట్స్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ స్లాబ్ వేయడం జరిగింది అనమాట. సో ఖర్చుకైతే వెనకాడకుండా కట్టారు. చూసుకోవచ్చు, గ్లాస్ కూడా చాలా బాగుంది. సెక్యూరిటీ పర్పస్ గ్లాస్ వేయడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్తో చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. అన్ని ఇళ్ళ మధ్యలో మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో విజయవాడ హైవే హయత్ నగర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో స్కూల్స్కి, కాలేజెస్కి, హోటల్స్కి దగ్గరలో, హాస్పిటల్స్కి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ ఇల్లు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఇల్లు యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బిల్డర్ గారు మీకు ముందే చెప్పారు 2,15,00,000 అని చెప్పేసి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా 80% వరకు ఈజీగా బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ వీడియోస్, మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా హయత్ నగర్లో లిఫ్ట్ ప్రొవిజన్తో G+1 ఇల్లు చూస్తుంటే ఈ వీడియో వరకు షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఆ ఏరియాలో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.